క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ అవినీతి సూచి 2023లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. బి అవినీతి రహిత దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. సి అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. పై ప్రకటనలలో సరైనవి ఏవి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మూడింట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అని గుర్తించాల్సి ఉంటుంది. అది 2023 అవినీతి సూచికి సంబంధించి మరి ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఏమంటుంది? ఏ స్టేట్మెంట్ అని అంటే అవినీతి సూచి 2023లో భారత్ 93వ స్థానంలో నిలిచింది అని పేర్కొంటుంది. మరి ఈ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే అవినీతి సూచి 2023లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ బి అవినీతి రహిత దేశంగా ఫిన్లాండ్ నిలిచింది అని పేర్కొనడం జరిగింది. అంటే ఈ అవినీతి సూచి 2023 ప్రకారం ఎలాంటి అవినీతి లేని దేశంగా, అవినీతి రహిత దేశంగా ఫిన్లాండ్ నిలిచిందని పేర్కొనడం జరుగుతుంది. మరి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలవడం జరిగింది. డెన్మార్క్, ఫిన్లాండ్ కాదు. కాబట్టి బి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి స్టేట్మెంట్ చూసినట్లయితే అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో చూసినట్లయితే ఏసి 2 మాత్రమే సరైనవి. కాబట్టి ఆన్సర్ గా మనం 2ను గుర్తించాల్సి ఉంటుంది. మరి అవినీతి సూచి 2023కు సంబంధించి మనం ఒకసారి దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ఈ అవినీతి సూచి 2023లో అత్యంత అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలవడం జరిగింది. మరి అదేవిధంగా అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. ఇక్కడ డెన్మార్క్ ఏమో అవినీతి రహిత దేశం, సోమాలియా అత్యంత అవినీతిమయమైనటువంటి దేశంగా నిలవడం జరిగింది. మరి దీంట్లో మన భారత స్థానం కనుక చూసుకున్నట్లయితే 93వ స్థానంలో నిలిచిందండి. మరి ఈ అవినీతి సూచి 2023 కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ నిర్వహించడం జరిగింది. ఇది వివిధ దేశాలలో ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో అని తెలుసుకోవడం కోసం నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను తీసుకొని ఈ యొక్క నివేదికను రూపొందించడం జరిగింది. దీంట్లో 0 నుంచి 100 వరకు పాయింట్లను కేటాయించడం జరిగింది. ఒకవేళ 0 పాయింట్లు కనుక వచ్చినట్లయితే అవినీతి ఎక్కువ అని, అదే 100 పాయింట్లు కనుక వచ్చేసినట్టయితే అవినీతి రహిత దేశంగా పేర్కొనడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ మనకి 100 పాయింట్లు డెన్మార్క్ వచ్చాయనే విషయం మనం గుర్తించాలి. 100 పాయింట్లు డెన్మార్క్ రావడం వల్ల అవినీతి రహిత దేశంగా నిలిచింది. మరి అదే సోమాలియాకు చూసినట్లయితే 0 పాయింట్ రావడం జరిగింది. కాబట్టి దీంతో సోమాలియా అనేది అత్యంత అవినీతిమయమైనటువంటి దేశంగా నిలవడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే మన పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్ ఏమో 133వ స్థానంలో నిలిచింది. శ్రీలంక 115వ స్థానంలో నిలిచింది. చైనానేమో 76వ స్థానంలో నిలిచింది. ఇది అండి మొత్తానికి. మరి చూసినట్లయితే అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ ప్రథమ స్థానంలో నిలిచింది. మరి 2వ స్థానంలో చూసినట్లయితే ఫిన్లాండ్ నిలిచింది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. ఇది అవినీతి సూచి 2023కు సంబంధించి. ఒకవేళ దీనికి సంబంధించి క్వశ్చన్స్, ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది కనుక చూసినట్లయితే అవినీతి సూచి 2023 ప్రకారం అవినీతి రహితంగా నిలిచిన దేశం ఏది అని అడిగినట్లయితే డెన్మార్క్. మరి అవినీతి సూచి 2023లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 93వ ర్యాంక్. అవినీతి సూచి 2023 ప్రకారం అత్యంత అవినీతిమయమైన దేశంగా నిలిచిన దేశం ఏది అని అడిగినట్లయితే సోమాలియా అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి. మరి మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.